90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్ మీద ఎవరైతే కన్స్యూమర్ రైట్ నాకుంది అనుకుంటూ అతను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు యొక్క వివరాలు ఏంటి, దాంతోపాటు అసలు కన్స్యూమర్కి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఏ ఏ చట్టాలు వీళ్ళకి వర్తిస్తూ ఉంటాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఇటీవల బెంగళూరు ఐనాక్స్ థియేటర్ మీద కన్జ్యూమర్ కోర్టు ప్రకారం భారీ జరిమానా విధించారు. కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నష్టపరిహారాన్ని ఇస్తూ అతను మానసిక క్షోభ అనుభవిస్తున్నాడని చెప్పి దానికి కూడా ఒక అమౌంట్ కట్టి అతనికి ఇవ్వడం కూడా జరిగింది బెంగళూరులో నుండి పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ పైన. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది సార్? దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే శ్రీ గారు, December 23 యాక్చువల్గా శామ్ బహదూర్ అన్నటువంటి ఒక మూవీ చూడని చెప్పి అభిషేక్ ఎంఆర్ అన్నటువంటి ఒక అడ్వకేట్ అతను ఒక మూవీకి వెళ్ళారు. అతను 4 గంటల 3 నిమిషాలకి ఆ యొక్క టికెట్ మీద ఉన్నటువంటి టైం టేబుల్ ప్రకారం 4:03కి 4 గంటల 3 నిమిషాలకి సినిమా, 6 గంటల 30 నిమిషాలకి సినిమా అయిపోవాలి యాక్చువల్గా టైం ప్రకారం. అయితే ఇతను ఏం చేశారంటే సినిమా టైం ప్రకారం 4 గంటల 3 నిమిషాలకి సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సినిమా షోలో 4 గంటల 3 నిమిషాలకి సినిమా షో వేయకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ యాడ్స్ అన్నీ కూడా వేసుకుంటూ 4 గంటల 28 నిమిషాల వరకు షో కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి థియేటర్లో. అతను ఏం చేశాడంటే ఈ అసౌకర్యానికి చాలా గురయ్యి ఇమ్మీడియట్గా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కన్జ్యూమర్ కోర్టులో దీనికి సంబంధించి ఆయన కేసు వేశాడు. అంటే నేను యాక్చువల్గా 6:30కి సినిమా అయిపోతే నేను 6:50 కల్లా నేను నా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్లకుండా ఈ షో టైమింగ్ లెంగ్త్ ఇవ్వడం వల్ల నాకు చాలా అసౌకర్యాన్ని గురి చేశారని చెప్తూ అతను వేశాడు. అతను ఏం చేశాడంటే కన్జ్యూమర్ కోర్టులో వెళ్ళిన తర్వాత రీసెంట్గా బెంగళూరు కన్జ్యూమర్ ఫోరం ఏం చేశారంటే దాని మీద అతనికి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. బెంగళూరులో ఉన్నటువంటి ఆ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ మీద ₹1,00,000 జరిమానా పెనాల్టీ విధించారు. ఆ పెనాల్టీ అమౌంట్ కూడా వినియోగదారుల సంక్షేమ నిధి అని ఒక ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్కి ఆ ₹1,00,000 చెల్లేటట్టుగా అక్కడ అమౌంట్ వేశారు. అది కాకుండా ఎవరైతే ఈ కన్జ్యూమర్ ఉన్నారో ఇతనికి నష్టపరిహారంగా ఇతనికి ఒక ₹40,000 ఇతనికి నష్టపరిహారం ఇస్తూ ఇతను పడిన మానసిక వేదన ఏదైతే ఉందో అంతసేపు అసౌకర్యానికి గురయ్యారు కాబట్టి సుమారుగా 30 నిమిషాల పాటు 28 నిమిషాలు 27 నిమిషాల పాటు మానసిక అసౌకర్యానికి గురయ్యారు కాబట్టి దానికి నష్టపరిహారంగా మరొక ₹8,000 ఇస్తూ సో ఈ ₹48 అతనికి ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పి ఐనాక్స్ థియేటర్కి కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను ఏం చేశాడు, థియేటర్కి వెళ్ళిన తర్వాత 4 గంటల 3 నిమిషాలు షో అవ్వాలి. ఆ టైంలో ఏం చేశాడు, ఆ కంప్లీట్గా యాడ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో తన మొబైల్ ద్వారా మొత్తం ఆ రన్ అవుతున్న యాడ్స్ అన్నింటినీ కూడా షూట్ చేశారు. దాంతోపాటు టికెట్ని ఇవన్నింటినీ కూడా ఆయన ఫైల్ చేస్తూ ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వినియోగదారులకు కూడా చట్టాలు ఉన్నాయి, వినియోగదారులకు కూడా హక్కులు ఉన్నాయి. మన హక్కులకు భంగం వాటిల్లితే మనం కోర్టులను ఆశ్రయిస్తే కూడా మనకి తీర్పులు వస్తాయని చెప్పడానికి ఇది రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సిరి గారు. అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద సబ్బు కావచ్చు, చిన్న టూత్పేస్ట్ కావచ్చు, ప్రతి చిన్న వస్తువు అంటే అది వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు. మనం ఒక హోటల్కి వెళ్ళాం, అక్కడ ఏదైనా మన అసౌకర్యానికి గురాం, అక్కడ ఏదైనా మనకి ఇబ్బంది కలిగింది, ముఖ్యంగా థియేటర్కి వెళ్తాం, సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రేట్స్ కావచ్చు, ముఖ్యంగా ఆ థియేటర్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్నటువంటి రేట్స్ అన్నీ కూడా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అడిగినట్లయితే ఇమీడియట్గా మనం వాటి మీద కూడా వినియోగదారుల కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ చిన్న అసౌకర్యానికి వాళ్ళు మనకి అక్కడ మినిమం ప్రొవైడ్ చేయాలి, వాష్రూమ్స్ క్లీన్ లేకపోయినా, లేకపోతే అక్కడ వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేయలేకపోయినా ఇటువంటి మినిమం ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ని ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా చట్టాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, అదేవిధంగా వినియోగదారుల యొక్క హక్కులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అన్ని ₹100 మన అమౌంట్లు పెట్టి మనం సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏ చిన్న అసౌకర్యానికి గురైనా, అంటే క్వాలిటీ లేక, ఇంకా చూడండి ఎలా చెప్తారంటే మల్టీప్లెక్స్ యొక్క దీంట్లో పిక్చర్ క్వాలిటీ ప్రాపర్గా లేకపోయినా, సౌండ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోయినా, సీటింగ్ సిస్టమ్ క్లీనింగ్గా లేకపోయినా, అక్కడ ఏమైనా కాస్త మనం వెళ్తున్న థియేటర్లో ఎలుకలు కావచ్చు, రైట్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏమైనా బొద్దింగలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా కనిపించినా, వీటన్నిటికీ ఏమైనా ఏ చిన్న అసౌకర్యాన్ని కలిగించినా సరే మనం ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించి మన హక్కులని మనం కాపాడుకునే అవకాశాన్ని వినియోగదారుల యొక్క కోర్టుల ద్వారా మనం పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఒకటే కాదు, మీరు వేరే ఏదైనా హోటల్కి వెళ్ళారు, ఆ హోటల్లో మీరు అంతంత కాస్ట్లీ హోటల్, 3 స్టార్ హోటల్, చిన్న హోటల్ కాదు, అక్కడ ఫుడ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, లేదా అక్కడ మీకు ఈవెన్ వాటర్ అన్నది ప్రతి ఒక్క హోటల్లో కూడా వాటర్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మరొక విషయాన్ని కూడా నేను మీకు ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా వాటర్ బాటిల్ కాస్ట్ అనేది ₹20. వాటర్ బాటిల్, ఒక 1 లీటర్
వాటర్ బాటిల్ కాస్ట్ ఉంది బ్రాండెడ్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో 20 రూపీస్గా మార్కెట్లో ఉంటాయి. ఏవో డిఫరెంట్ అంటే స్పెషల్ కస్టమైజ్డ్ కాకుండా రెగ్యులర్గా ఉన్న వాటర్ బాటిల్స్ కాస్ట్ అంతా కూడా 20 రూపీస్లో ఉంటుంది. ఇక్కడ మనం హోటల్కి వెళ్ళి బిల్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ ప్రిపరేషన్లో మనం ఏదో ఆర్డర్స్ చేసుకున్నాం, ఆర్డర్స్తో పాటు ఏం చేస్తారంటే మనం జిఎస్టీ పే చేస్తాం. మనం 2.5% అనేది మనం ట్యాక్స్ పే చేస్తాం, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. ఇక్కడ ఏం చేస్తారు, వాటర్ బిల్ తాలూకా కాస్ట్ డిఫరెంట్గా వేసి బిల్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ 20 రూపీస్ను కూడా అందులో యాడ్ చేసి దాంట్లో కూడా మళ్ళీ జిఎస్టీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది గుర్తించుకోవాల్సిన అవసరం కూడా వినియోగదారులపైన ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ వాటర్ బాటిల్ కాస్ట్ అనేది డిఫరెంట్, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకేజింగ్ ఐటమ్స్ మీద ఆల్రెడీ ఎంఆర్పి ఉంటుంది. ప్యాకేజ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్ కావచ్చు, ఇతరత్ర ఏదన్నా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఆల్రెడీ ఉంటుంది దాంట్లో. ఇది ప్రిపరేషన్ ఫుడ్లో దీని ట్యాక్స్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ప్యాకేజ్డ్ ఐటమ్ తాలూకా కాస్ట్ని కూడా తీసుకెళ్ళి ఈ ప్రిపరేషన్ చేస్తున్న ఐటమ్స్లో కూడా యాడ్ చేసి మళ్ళీ అగైన్ 2 times మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని చాలా పేరున్న హోటల్స్ ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ కాస్ట్ వేరేగా వేస్తారు, ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ తాలూకా కాస్ట్ వేరేగా వేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఇదే విషయం మీద కూడా మనకి హైదరాబాద్లో కొన్ని హోటల్స్ మీద కేసు కూడా నమోదైంది. జస్ట్ 20 రూపీస్ వాటర్ బాటిల్ మీద ఆల్రెడీ ఎంఆర్పి ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆల్రెడీ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఉంటే మళ్ళీ ట్యాక్స్ వసూలు చేస్తుందని చెప్పి రీసెంట్గా ఒక కేసు ఆల్రెడీ మనకి కన్జ్యూమర్ కోర్టులో మేము ఫైల్ చేసిన కేసు ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అంటే అది చిన్న మొత్తమా పెద్ద మొత్తమా కాదు, యూ హ్యావ్ అ రైట్ యాజ్ ఎ కన్జ్యూమర్గా మీకు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని చట్టాలు మీకు ఉంటాయి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇలాంటి చిన్న మైన్యూట్ కూడా మనం గుర్తించి యాజ్ ఎ కన్స్యూమర్గా మనము కేసు ఫైల్ చేసే అంత స్కోప్ మనకు ఉంటుందంటారు సార్ ప్రతి దాని మీద? తప్పనిసరిగా అండి. దీని మీద కోర్టు యొక్క ఫీజులు, కోర్టు యొక్క ఆ యొక్క ఛార్జెస్ కూడా ఎవరైతే మీకు ప్రొవైడ్ చేసేటువంటి హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఎనీథింగ్ మనకు పబ్లిక్లో ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా మరలా మీకు వాటిని పొందే హక్కు కూడా మన చట్టాలు మనల్ని మనకి రక్షణగా వాటిని నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక వస్తువును కొనేటప్పుడు మనకు హక్కు ఉంటుంది దాని మీద. మనం ట్యాక్స్ పేయర్స్గా ఉన్నాం కాబట్టి యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా మీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులో మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐనాక్స్ థియేటర్లో కూడా అదే ఆయన టికెట్ పే చేశారు, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నీ పే చేసి నేను ఎంటర్టైన్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా అక్కడ కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. నేను చేసేటప్పుడు ఇన్ టైంలో థియేటర్లో ఆ సినిమా వేయకుండా నన్ను 20 నిమిషాల పాటు అసౌకర్యానికి గురిచేసి మరలా మానసిక వేదన గురిచేసి నేను ఆఫీస్కి వెళ్ళేసరికి నా ఆఫీసర్ ద్వారా నేను అక్కడ ఇబ్బందులకు గురయ్యాను. కాబట్టి అందుకని అతను వేస్తే అభిషేక్ ఎంఆర్ గారు వేసినటువంటి అతని కేసుకి ఇమీడియట్గా స్పందించి వితిన్ 40 daysలోనే కోర్టు జడ్జిమెంట్ తీర్పు వచ్చింది. అయితే దీని మీద వల్ల వాళ్ళు అప్పీల్కి వెళ్తా ఉంటున్నారు. ఐనాక్స్ థియేటర్ వాళ్ళు అప్పీల్కి వెళ్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏదేమైనప్పుడు కూడా కన్జ్యూమర్ కొన్ని రైట్స్ అయితే ఉంటాయి, మన హక్కుల్ని మనం పొందాల్సిన అవసరం కూడా ఉంది మనకు ఉంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.